వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కువైట్లో తెలుగు మహిళకు చిత్రహింసలు స్పందించిన మంత్రి. కువైట్కు వెళ్లిన అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కవిత అనే మహిళ చిత్రహింసలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తనను కువైట్ వాసులు కొడుతున్నారని, రూములో బంధించి అమ్మేస్తారని భయపెడుతున్నారన్నారు. తనను రక్షించాలని వేడుకున్నారు. దీనికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. కవితను స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాసులు కోరారు. నన్ను కాపాడన్న రాంప్రసాద్ రెడ్డి అన్న, నన్ను తోడుకొచ్చి ఇంట్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నది. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టినొస్తా అంటూ, ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ, లేదు పంపేమో నేను అమ్మేస్తాము అంటూ అంటున్నా. అన్నం కానీ పెట్టలేదన్న, నాకు పొద్దున్నే బయట వేసి పెట్టేసినారు నన్ను. నాకు అన్నం పెట్టలే, ఏం పెట్టలే. నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నన్ను కాపాడన్న. వాళ్ళు ఏమంటానండి, ఈసా తీసినాడు, నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు అన్న. నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు. నాకు నా మొగుడు అని కావు, బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాండ్రన్న. ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న. నాకు పొద్దున్నే ఎత్తుకొచ్చి బయట వేసినారు నన్ను. ఈసా తీసినాడు, ఫోన్ చేసి నీకు ఏమైతే చేసుకో అంటున్నాడు. వాడి ఇంటికాడ ఉంటే నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతా అంటున్నాను. అమ్మారు, నన్ను కాపాడన్నా.